హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మార్నింగ్ లేచింది 6:30కి. లగంగానే కిచెన్లోకి వస్తానంటే అలా రాను, లెగవాలి, ఫోన్ చూడాలి కొంచెం సేపు, తర్వాత కిచెన్లోకి రావాలి. నేను ఎలాగో నైట్ అంట్లు కడుక్కుంటాను కాబట్టి పీస్ఫుల్గా టిఫిన్ స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ. ప్లేట్కి ఆయిల్ ఎందుకు అప్లై చేస్తారని అంటే మా అమ్మ చెప్పింది, ఆయిల్ అప్లై చేస్తే ఇడ్లీకి అంటుకోకుండా మంచిగా వస్తుంది అని చెప్పింది. అందుకే అప్లై చేస్తాను నేను. ఈరోజు దానికి ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ అండ్ కరివేపాకు కారం కూడా చేశాను. బట్ కరివేపాకు కారం వీడియో తీయడం మర్చిపోయాను. అబ్బో, నాకు ఇడ్లీ అంటే అస్సలు నచ్చదు. వాటిని చూస్తేనే నాకు ఫీవర్ వస్తుంది. అందుకే నేను ఇడ్లీ పిండితోటి ఊతప్పంలాగా చేసుకున్నాను. ఇదేం ఉండదండి, చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్. ఏం లేదు, ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇడ్లీ పిండిని సేమ్ ఊతప్పంలాగా పిండి వేసుకొని మూత పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. పెద్ద మంట పెట్టామనుకోండి బాగా ఉడకదు, కొంచెం పిండి పిండిగా ఉంటుంది. అదే లో ఫ్లేమ్ అనుకో చాలా అంటే చాలా బాగా ఉడుకుతుంది, చాలా క్రిస్పీ కూడా వస్తుంది. ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పుకోవాలి. నేను ఈసారి కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, నాకు కొంచెం ఇష్టం కాబట్టి. మీరు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే బాగా అంటే బాగా ఉడికించుకోవాలి. చూసారా, నేను ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీ ఎంత మంచిగా వస్తుందో అంటుకోకుండా. అందుకే అప్లై చేస్తాను నేను నార్మల్గా అయితే. చూసారా నా ఉత్తప్పం ఎలా ఉందో, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి. ఇడ్లీ నచ్చిన వాళ్ళు ఇడ్లీ పిండితో ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.